హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇంకా సండే మార్నింగ్ అయితే మాహినికి పోలియో డ్రాప్స్ అయితే వేయించాలని చెప్పి ఇంక తీసుకువెళ్ళాము. ఇంకా పక్కనే పార్క్ అవ్వడంతో పోలియో డ్రాప్స్ అయిపోయిన తర్వాత ఇంక పార్క్‌లో కాసేపు ఆడింది. పద వెళ్ళిపోదాం అంటే ఇంక రానని చెప్పేసింది. వాళ్ళ డ్యాడీ అయితే బలవంతంగా ఇంకా పట్టుకెళ్లారనమాట. ఎంత గింజుకున్నామో కనేసి ఇంకా అది ఇది అని చెప్పి ఏదో ఒకలా తీసుకువెళ్ళాము. ఆఖరికైతే వచ్చేసింది. ఇంక వాళ్ళ డ్యాడీ అయితే ఆఫీస్‌కి వెళ్లారు. ఇంక నేను మధ్యాహ్నం అయితే లంచ్ కోసం అని చెప్పేసి వెజ్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ కర్రీ చేశాను. చికెన్ పకోడీ. సో, ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయ్యింది. సో, పెట్టడానికి. సో, మాహికైతే హెల్త్ బాలేదు. సో, అందువల్ల అయితే నేను ఇంకా ఏం పెట్టలేకపోయాను. సో, మేమైతే ఈవినింగ్ నైట్ పుష్ప మూవీకి వెళ్తున్నాము. మూవీకి ఎలా అంటే ఇక్కడ మాకు ఎలా ఉందంటే సో, ఇప్పుడైతే మేము చూసారా ఇవన్నీ ఉంటే నల్లగలం. మాహి చూడండి ఎలా రెడీ అయ్యింది చూపిస్తాను. హాయ్ చెప్పు. హాయ్ కిషి. మళ్ళీ వన్ మోర్ కిషి. సో, ఇక్కడైతే పంజాబ్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము మూవీకి వెళ్ళడం. సో, అది కూడా నైట్ టైం అనమాట. 6 అలా అవుతది. ఇంకా వెళ్ళాము మూవీకి. ఇంకా మూవీ అయితే ఇంకా హాల్ అది చాలా బాగుంది. అది కూడా తెలుగులోని. సో, ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అంత ఎక్కువేం లేరు. ఇక్కడ మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇంకా నైట్ ఎంత అయిందంటే వచ్చేసరికి 11 అలా ఈ మాల్ మొత్తం ఇంకా మూవీస్ అనమాట. మూవీస్ థియేటర్సే ఉంటాయి. సో, ఏ లాంగ్వేజ్ తగ్గట్టు ఆ లాంగ్వేజ్ అనమాట. సో, తెలుగు లాంగ్వేజ్ అనేది ఒక దగ్గరైతే మాకు దొరికింది. ఇంకా మేము వెళ్ళాము. వెళ్ళేసరికి లోపలికైతే ఒక తెలుగు వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఇలా ఉండొచ్చు. అంతే తప్ప ఎక్కువైతే లేదు. చిన్నది థియేటరే లోపట. సో, బట్ తెలుగు వాళ్ళకైతే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. బయటైతే విపరీతమైన చలి. కానీ లోపట హాల్లోకి వచ్చేసరికైతే కాస్త వేడనిపించింది. హమ్మయ్య అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ చలి అయితే చంపేస్తదనమాట. అంత తట్టుకోలేనంత చలి. మూవీకి వచ్చిన తర్వాత పాప్కార్న్ లేకపోతే ఎలాగా? సో, అందుకని చెప్పి పాప్కార్న్ అయితే ఇంటర్వెల్‌లో అయితే తెచ్చుకున్నాము. సో, ఇంకా మాహి అయితే కాసేపు ఆడుకుంది, కాసేపు పడుకుంది. చూడదేమో అల్లరి పెడతదేమో అనుకున్నాం కానీ అల్లరైతే ఏమీ పెట్టలేదు. చక్కగానే చూసింది. సాంగ్స్ అవి వేస్తే కాసేపు డాన్స్ అది వేసి కాసేపు పడుకుడిపోయింది. సో, నైట్ టైం అయితే నేనైతే ఇంకొకసారి తీసుకురాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన చలి. మనం అయితే అస్సలు బయటకు వెళ్ళలేము. బయటకు వచ్చాము అంటే ఇంకా తట్టుకోవడం చాలా కష్టం అనమాట. సో, చూసారు కదా వాళ్ళ డాడీకి పాప్కార్న్ ఎలా ఇస్తుందో ఒక్కొక్కటి. సో, ఇలా అయితే మాహి అయితే ఆడేసుకుంది. మాహికైతే 4 ఆర్ 5 వేసాను డ్రెస్లు. ఎందుకంటే ఇక్కడ చలి విపరీతంగా ఉంది. సో, ఇంకా దాని తోడు మేము 1 అవర్ అలాగా ట్రావెల్ చేసి హాల్‌కి వెళ్ళాము. ఇటు నుంచి వెళ్ళినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు అయితే 4 డిగ్రీస్ ఇలా ఉంది చలి. ఇంకా మా వల్ల కాదనుకున్నాము. కానీ ఎలాగోకలాగా అయితే ఇంక వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 11 అలా అయ్యింది. ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాము. మ్యాక్సిమం ట్రాఫిక్ లేకపోవడం మాకు 11 అయ్యింది. సో, చూసారు కదా నేనైతే ఫుల్‌గా కవర్ చేసుకున్నాను. మాహికి కూడా ఫుల్‌గా కవర్ చేశాను. సో, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.